పెంచడంపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. వాణిజ్య సిలిండర్ ధర పెంపుతో మరింత భారం పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్ల కొరతతో ఉపాధి కోల్పోతున్నామని చిరు వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. వ్యాపారుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. పశ్చిమ ఏషియా యుద్ధం నేపథ్యంలో డొమెస్టిక్ కమర్షియల్ సిలిండర్లు ధరలు కొండెక్కడంతో వ్యాపారులంతా కూడా గగ్గోలు పెట్టే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లా కాకినాడలో ఈట్ స్ట్రీట్ సంబంధించి ఈట్ స్ట్రీట్ ఉదయం 10 గంటల నుంచి కలకలలాడుతున్న ఈట్ స్ట్రీట్ ఈ యొక్క ఏవైతే ఈ పశ్చిమ సంబంధించి యుద్ధం నేపథ్యంలో పశ్చిమేషియా యుద్ధం నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ధరలు పెరగడంతో ఇక్కడున్న వ్యాపారులంతా కూడా గగ్గోలు పెట్టే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే 2000 రూపాయలకి ఒక్కసారిగా కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగితే మేము వ్యాపారాలు ఎలా చేయాలి అంటూ ఒక పక్క వ్యాపారులంతా కూడా వారు ఇబ్బంది పడే పరిస్థితి ప్రధానంగా కనబడని చెప్పొచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈ ఈట్ స్ట్రీట్ సంబంధించి ఈట్ స్ట్రీట్ ప్రతి షాపు చూడొచ్చు మీరు క్లియర్గా. అరాకొరా షాపులు తెరిచి ఉన్నాయి తప్ప మిగతా షాపులన్నీ కూడా తీయని పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కాకినాడ సంబంధించి ఈ కాకినాడ చుట్టుపక్కల హోటల్స్ కూడా చాలా మట్టి తీయని పరిస్థితి. రోజుకి కనీసం 2-3 కమర్షియల్ సిలిండర్ అవసరం. అటువంటిది పశ్చిమ ఆసియా యుద్ధం వల్ల మొత్తం ఈ గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దానివల్ల మా యొక్క సిలిండర్లు ఒక్కసారిగా 100 రూపాయల ధర కన్నా అధికంగా కూడా ఇస్తున్నారు. దానివల్ల పూర్తిగా మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఒక పక్క వ్యాపారులు అయితే మాత్రం చెప్పే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఈ డొమెస్టిక్ సిలిండర్ పైనే వారు ప్రాధాన్యం ఇస్తున్నారు, ఏవైతే కమర్షియల్ సిలిండర్ పైన మాకు సరైన సరఫరా కూడా లేని పరిస్థితి. ఈ ఒక్కసారిగా 100 రూపాయలు ధర పెరగడంతో మేము ఎలా కొనాలి, ఎలా వ్యాపారాలు చేయాలి? ఒకవేళ మేము ఇక్కడ ధర పెరగడంతో ఏమన్నా మేము అమ్మకాలు చేసిన ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ ఏవైతే ఈ యొక్క హోటల్స్లో ఉన్న వాడకానికి సంబంధించి ఏదైనా మేము ధర పెంచితే కస్టమర్ మాకు కొనరు. దానివల్ల మా వ్యాపారాలు పూర్తిగా ఇబ్బంది పడతామని చెప్పి ఒక పక్క వ్యాపారాలు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే దీన్ని డిమాండ్ చేసుకుని ఎవరైతే ఏజెన్సీ వాళ్ళు కూడా క్యాష్ చేసుకున్నారు. దీనివల్ల ఈ కమర్షియల్ సిలిండర్ సంబంధించి డబల్ రేట్ కూడా వాళ్ళు విక్రయాలు చేస్తారు. దానివల్ల పూర్తిగా మేము ఇబ్బంది పడతామని చెప్తున్నారు. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం మాత్రం 50 రోజులకు సరిపడ్డ గ్యాస్ నిల్వలు ఉన్నాయి, ఎందుకు రెస్టారెంట్లు మూసివేస్తున్నారు అని చెప్పి ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నప్పటికి కూడా మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాము. దీనివల్ల పూర్తిగా మాకు ఎంతో నష్టం వస్తుంది. ఈ పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దీనికి ఒక్కసారిగా ఇంత ధర పెరగడంతో మేము నిత్యంగా అమ్మే ధరలు అంటే సాధారణంగా 120, 150, 200 అలా అమ్మే ధరలు ఒక్కసారిగా మేము ఇక్కడ 2000 రూపాయలకి కమర్షియల్ సిలిండర్ కొంటే మేము పొరపాటున ఏమైనా ధరలు పెంచితే మాకు కస్టమర్ల నుంచి కూడా ఇబ్బంది వస్తుంది. ఇప్పటికైనా మా యొక్క వ్యాపారుల్ని అర్థం చేసుకుని కార్మికులను అర్థం చేసుకుని మేము ఖచ్చితంగా ఇదే ధరలు కొనసాగితే మేము ఖచ్చితంగా హోటల్ నడపలేని పరిస్థితి, మేము ఖచ్చితంగా మూసివేయాలి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఈ కార్మికులు అంటే మేము హోటల్ మూసేస్తే ఖచ్చితంగా హోటల్స్లో 10 నుంచి 15 మంది పనిచేస్తారు, వారి యొక్క ఉపాధి కూడా పోతుంది. దాన్ని ఆలోచించుకుని ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని ఆలోచించి మా యొక్క కమర్షియల్ సిలిండర్ మీద వెసులుబాటు కల్పిస్తే మేము వ్యాపారాలు చేస్తాము, లేకపోతే చాలా ఇబ్బంది పడతామని చెప్పి వ్యాపారులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.